పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. ఈ నెలంతా కాలము కొరియరుండకు ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మమ్మల్ని ఆహ్వానించిన మా సహోదరు కుటుంబాన్ని బట్టి మా తల్లిదండ్రులు అలాగే మీరందరూ ప్రార్థన చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మా తిరిగి ప్రార్థన చేయండి. ఈ దినాన్ని బయలుదేరుతున్నాం. మరలా 13వ తారీఖుకి వైజాగ్ రావడం జరుగుతుంది కాబట్టి మా మార్గంలో దేవుని యొక్క సహాయంలాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతయు పొందును. దేవుని యొక్క వాక్యము కేవలము అద్భుతం చేయడమే కాదు, మన నడవడికను బాగు చేయను. చాలాసార్లు ఈ లోకంలో చూస్తున్న వారు ఇచ్చే ప్రలోభమైన మాటలేనంటే, నువ్వు ఎలాగున్నా పర్లేదు, ఇది చేస్తే నువ్వు దీవించబడతావు. కానీ బైబిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే నైతికమైన విలువలను. ఇక్కడ ఏంటి అనగా చూస్తున్నట్లయితే, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని పొందును. నువ్వు ఒకవేళ కానీ ఆయన కృపకు లోబడి ఆయన యొక్క నీతికి ఆధారపడినట్లయితే ప్రభువు నిన్ను దీవించును. ఈ దినాల్లో చూసినప్పుడు చాలామంది మనకు ప్రలోభమైన మాట్లాడినంటే, నువ్వు ఎలాగైనా జీవించు, ఏ పాపదోనా పర్లేదు, కానీ నువ్వు దీవించబడతావు, ఈ పని చేస్తే చాలు. బైబిల్ అలా చెప్పదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీకు నువ్వు సరి చేసుకో, నీ పాపాన్ని కడిగి వేసుకోవాలి, నువ్వు క్రీస్తుకు లోపడాలి, ఆయన ఆజ్ఞలు లోపడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, అప్పుడే నీవు దీవించబడతావు. ప్రియకుమార కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాను. ఇదిగో ప్రభువు నీకు తోడే ఉన్నాడు, ఆయనకి సహాయకుడిగా ఉన్నాడు, అని నడిపించువాడు. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షలు నింపి బలపరచండి. ఇదిగో తండ్రి, నీ పట్ల వారిని చిత్తాన్ని ఎరిగి తండ్రి వేసాను. ఇదిగో నీకు లోబడకు సాక్షి. ఇదిగో ప్రతి వ్యతిరేకమైన స్వభావం మనం తీసుకొని, ప్రతి వ్యతిరేక పరిస్థితులు యేసు నామమును దూరపరచు ప్రభా. నీకు ఇష్టమైన వారికి మమ్మల్ని మలచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.